హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బుతో అన్నీ కొనలేం, మనీ కాంట్ బై ఎవ్రీథింగ్ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. హరి 10 సంవత్సరాల బాలుడు. అతను తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. హరి తండ్రి చాలా తీరికలేని వ్యాపారవేత్త కావడంతో ఆయన తన కొడుకుతో సమయం గడిపేవాడు కాదు. హరి నిద్రపోయిన తర్వాత అతని ఇంటికి వచ్చి ఉదయం హరి నిద్ర లేచేలోపే ఆఫీస్కి బయలుదేరేవాడు. హరి తన తండ్రి అనుగ్రహం కోసం ఆరాటపడేవాడు. తన స్నేహితుల్లాగే తాను కూడా బయటకు వెళ్ళి తన తండ్రితో ఆడుకోవాలనుకునేవాడు. ఒకరోజు సాయంత్రం తన తండ్రిని ఇంట్లో చూసి హరి ఆశ్చర్యపోయాడు. నాన్న, మిమ్మల్ని ఇంట్లో చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని హరి అన్నాడు. అవును నాయన, నా మీటింగ్ రద్దయింది, అందుకే ఇంట్లో ఉన్నాను అని సమాధానం చెప్పారు. కానీ 2 గంటల తర్వాత నేను విమానం ఎక్కాలని అతని తండ్రి బదిలిచ్చాడు. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు నాన్న అని హరి అడిగాడు. రేపు మధ్యాహ్నం. హరి కాసేపు గాఢంగా ఆలోచించాడు. తర్వాత అతను అడిగాడు, నాన్న, మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు? హరి తండ్రి ఆశ్చర్యపోయి, నా ప్రియమైన కుమారుడా, ఇది చాలా పెద్ద మొత్తం, నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు అని అన్నాడు. సరే నాన్న, మీరు సంపాదించే డబ్బుతో సంతోషంగా ఉన్నారా? అవును మై డియర్ సన్, నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు నిజానికి నేను కొన్ని నెలల్లో మన కొత్త శాఖను, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నాను. అది చాలా బాగుంది కదా? అవును నాన్న, ఆ విషయం విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగవచ్చా? అడగవచ్చు నాన్న. నాన్న, మీరు ఒక రోజులో లేదా కనీసం అర రోజులో ఎంత సంపాదిస్తారో చెప్పగలరా? హరి, నువ్వెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావు? హరి తండ్రి అయోమయానికి గురయ్యాడు. కానీ హరి పట్టు వదలలేదు. దయచేసి నాకు సమాధానం చెప్పండి నాన్న అని హరి అడిగాడు. దయచేసి నాకు సమాధానం చెప్పండి నాన్న అన్నాడు. గంటకు ఎంత సంపాదిస్తారో దయచేసి చెప్పగలరా అని అడగ్గా హరి తండ్రి గంటకు సుమారు $20 బదిలిచ్చాడు. హరి తన పిగ్గీ బ్యాంకుతో పై అంతస్తులో తన గదిలో నుంచి కిందకు వచ్చాడు. అప్పుడు హరి తన తండ్రితో, నాన్న, నా పిగ్గీ బ్యాంకులో $50 ఉన్నాయి. నా కోసం 2 గంటల సమయం కేటాయించగలరా? నేను రేపు సాయంత్రం మీతో బీచ్కి వచ్చి డిన్నర్ చేయాలనుకుంటున్నాను. దయచేసి మీ షెడ్యూల్లో దీన్ని గుర్తుకు పెట్టుకోగలరా? హరి తండ్రికి మాటలు రాలేదు. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. తల్లిదండ్రులు తమ బిడ్డకి ఇవ్వగల గొప్ప బహుమతి సమయం. డబ్బుతో అన్నీ కొనలేం కదా. సో ఓన్లీ డబ్బు అనేది ఇంపార్టెంట్ కూడా, అక్కడ టైం కూడా పిల్లలతో స్పెండ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క స్టోరీ యొక్క మోరల్ అనేది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.